మన తొలి వెలుగు రఘు. ఈ విషయం చెప్పగానే ఫస్ట్ నుంచి తను అండగా నిలుస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి మిత్రులు రఘు గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది. అందరికీ నమస్తే. ఈ టోటల్ ఎపిసోడ్లో ఎవరున్నారు అంటే పొలిటికల్ లీడర్లు ఉన్నారు. ఈ ఎదురుగా కనిపించే ఈ 6-7 అంతా వాళ్ళ బినామీలు అనుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళంతా చెంచాలు. 2023 ఎలక్షన్ ఫండింగ్ అంతా ఈ చెంచాల నుంచి రాజకీయ నాయకులకు పోయింది. వనపర్తి, మహబూబ్ నగర్, కొల్లాపూర్, ఇంకా నాగర్ కర్నూలు. సో ఈ లీడర్లు అన్ని పార్టీల లీడర్లకి వీళ్ళు ఫండింగ్ చేశారు. వీళ్ళు ఈ 180 కోట్లు ఇక్కడి నుంచి లేపేసి ఎలక్షన్ ఫండ్ కింద వాళ్ళకి ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఆ 6 ఈ లీడర్లంతా కాపాడుతున్నారు. సో అందుకే నేను అనుకుంటున్నా ఏంటంటే ఈ ఎమ్మెల్యేల ఇంటి ముందు డప్పులు మోగించాలి. వాళ్ళ ఇంటి ముందు ఆందోళన చేస్తే తప్ప ఈ సమస్యకి పరిష్కారం దొరకదేమనిపిస్తున్నది. అయితే రిమాండ్ రిపోర్ట్లో మొత్తం 14 మంది ఉన్నారు. మొత్తం 14 మంది. ఇందులో 6 మెయిన్ కల్ప్రిట్స్. ఈ 6 ఈ వ్యవహారం అంతా నడిపించి వాళ్ళ భార్యల పేర్ల మీద భూములు కొన్నారు. భూములు కొని ఆ భార్యలు కూడా ఇందులో ఉన్నారు. కొన్ని నెంబర్స్ ఉన్నాయి. దాంతోపాటు గుమాస్తాలు ఎవరైతే డబ్బులు వసూలు చేశారో వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. ఇందులో ప్రధానంగా నేను అందుకే ముందు నుంచి వీళ్ళకి చెప్పేది ఏంటంటే వాళ్ళ ఫోటోలు మనం పెట్టాలి. గుమాస్తాలను అరెస్ట్ చేసి మెయిన్ వాళ్ళని అరెస్ట్ చేయాలి. లక్ష్యం అదే చూస్తున్నా. మనం వాళ్ళ ఫోటోలు ముందు పెట్టాలి. సో నా దగ్గర ఒక 5 ఫోటోలు ఏమో ఉన్నాయి. వాళ్ళ ఫోటోలు ఈ సమాజానికి చూపించినప్పుడే వాళ్ళు ఏమైనా కథలకు వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల ఫోటోలు అండ్ ఈ 6 ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళ ఫోటోలు చూపించాల్సిన అవసరం ఉన్నది. ఫస్ట్ ఆ పని చేయాలి మనం. అప్పుడు ఈ కుటుంబాలకు సంబంధించి అమెరికాలో ఉన్నవాళ్ళు, లండన్లో ఉన్నవాళ్ళు అరే మావాడు దొంగనట అని అనుకున్నప్పుడు వీళ్ళకి సిగ్గొచ్చే అవకాశం ఉంది. అప్పుడేమైనా వాళ్ళ ఆస్తులు ఏమన్నా అమ్మి ఈ డబ్బులు కట్టడానికి అవకాశం ఉంటుంది. అంతవరదాకా వీళ్ళకి ఇప్పుడు కరుణాకర్ రెడ్డి అంటే ఎవరికి తెలుసు? కరుణాకర్ రెడ్డి అంటే నాకు తెలుసా, మీకు తెలుసా? వాళ్ళకు మాత్రమే తెలుసు. సాయిబాబా అనేటోడు ఆ లోకల్గా ఉన్న వాళ్ళకే తెలుసు. సమాజానికి తెలవాలంటే వీళ్ళ ఫోటోలు బహిరంగంగా చౌరస్తా ముందు పెట్టాలి. ఇందులో A1గా ఇట్యాల సాయిబాబు ఉన్నాడు. దాని తర్వాత A2గా ఇట్యాల ధనుంజయ్, ఇట్యాల బాలేశ్వర్, A3 వీళ్ళు ముగ్గురు ఒకే ఫ్యామిలీ అన్నదమ్ములు. దాని తర్వాత 3 రెడ్లు ఉన్నారు ఇందులో. A10గా నాగం బుచ్చిరెడ్డి, సురేందర్ రెడ్డి, A11గా జానకిరామ్ రెడ్డి, A12గా నాగం కరుణాకర్ రెడ్డి. వీళ్ళని A10, 11, 12గా పెట్టారు. A1, 2 and 3లో 3 కోమటోళ్ళని పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్స్ నడిపిస్తున్నారు, వాళ్ళ పేరు మీదనే ఉంది కాబట్టి. ఇందులో A1, A8, A9, A13 అండ్ A14 అరెస్ట్ అయ్యారు. ఈ 3 రెడ్లలో ఎవరు అరెస్ట్ కాలే, కానీ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. ఫోటోలు ఉన్నాయి, లేటెస్ట్ ఫోటోలు ఉన్నాయి. వాళ్ళు ఎమ్మెల్యేల దాంట్లోనే ఉన్నారు. పోలీసులు ఏమని పెట్టారు? అంత అప్ స్కాన్లో ఉన్నారని పెట్టారు. ఇందులో అరెస్ట్ అయిన వాళ్ళలో సాయిబాబు ఒకటి అరెస్ట్ అయ్యిండు. A8గా ఉన్న గుమాస్తాలు వీళ్ళంతా. సాయిబాబు, ధనుంజయ్ అరెస్ట్ అయినారు. A9 ఈయన శ్రీనివాసులు, అనుపాటి శ్రీనివాసులు అరెస్ట్ అయ్యిండు. వెంకటేశ్వర్లు, హుస్సేన్ వీళ్ళంతా కూడా గుమాస్తాలు. అంటే వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి రోజు ఆ పుస్తకంలో రాసేవాళ్ళు వీళ్ళంతా. ఈ 14 మంది ఉన్నారు ఇందులో. అండ్ వాళ్ళ భార్యల పేర్లు కూడా ఉన్నాయి. ఎందుకు చదవద్దు? ఖచ్చితంగా చదవాల్సిందే. ఆమె కూడా వాళ్ళని చెప్పులు తీసుకొని కొట్టి ఆ భూములు మీ డబ్బుల ద్వారా వచ్చినాయని చెప్పి వీళ్ళకి రాసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇట్యాల రజిత, వైఫ్ ఆఫ్ సాయిబాబు, వాడు A1గా ఉన్నాడు కదా, ఆమె భార్య. ఈమె వయసు 46 సంవత్సరాలు. నెక్స్ట్ ఇట్యాల యామిని, వైఫ్ ఆఫ్ ధనుంజయ్. ఈయన ఇంకొకటి ఏంటంటే ఈ ఇట్యాల ధనుంజయ్ అన్నట్టు ఆయన NFCలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. గవర్నమెంట్ ఎంప్లాయ్. మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నది? సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటాను, ఇది సెంట్రల్ గవర్నమెంట్. NFC నా ఇక్కడ కుషాయిగూడ దగ్గర ఉంటుంది, ECL దగ్గర. నాగం బుచ్చిరెడ్డి, ఈట్యాల శారద, వైఫ్ ఆఫ్ బాలేశ్వర్, RTC కంట్రోలర్ అట. సో ఖచ్చితంగా ఈ అంశం మీద అందరూ పోరాడాల్సిన అవసరం ఉంది. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీడియా ఛానళ్ళు ఈ 6 ఫోటోలనే మనం సమాజానికి చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఆ పని చేయాలి. అసలు ఈ ప్రెస్ మీట్లోనే ఆ పని చేసేది ఉండే. సో ఇక ముందైనా సరే దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాలి. మా జిల్లా నల్లమల బిడ్డను అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అంశాన్ని టేకప్ చేయాల్సిన బాధ్యత మీదే, వీళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కిందకే వస్తుంది ఇదంతా కూడా. నాగర్ కర్నూలు జిల్లా ఆయన సొంత గ్రామం కూడా అదే జిల్లా కిందికి వస్తుంది అనుకుంటా. అదే నాగర్ కర్నూలు జిల్లా కిందికే వస్తుంది.
సో మీ సొంత జిల్లా, మీ ప్రజలు, మీరు ఏదైతే నల్లమల బిడ్డ అని చెప్తారో ఆ నల్లమల ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలే దాదాపు 180 కోట్ల రూపాయలు కోల్పోయారు వీళ్ళు. 40 లక్షల రూపాయలు ఆర్మీలో తన కొడుకు చనిపోతే వచ్చిన డబ్బులు ఈ దుర్మార్గులు ఎత్తారు. 35 లక్షలు ఒక మహిళ ఉన్నది, 10 లక్షలు, 13 లక్షలు, 16 లక్షలు, లక్ష రూపాయల నుంచి 85 లక్షల దాకా డబ్బులు పోయినాయి. అంటే ఎంత భయంకరమైన క్రైమ్ ఇది. సో ఖచ్చితంగా అందరూ ఫైట్ చేయాలి. ఈ కుటుంబాలకి బాధ్యతగా నిలబడాల్సిన, అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరిది. మన తొలి వెలుగు ఖచ్చితంగా ఈ బాధితుల పక్షాన ఉంటుంది. మేము ఎవ్రీడే ఆ నిందితుల ఫోటోలు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాం ఎవ్రీడే. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆ ఎమ్మెల్యేల ఫోటోలు అండ్ దెన్ వీళ్ళ ఫోటోలు. లేకపోతే నిరంజన్ రెడ్డికి 3 ఫామ్ హౌస్ ఉన్నాయి, చలో అమ్మేసి వీళ్ళ డబ్బులు ఇచ్చేయి. మెగారెడ్డికి మస్తు భూములు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, ఇచ్చేయి. అంతా ఉన్నారు, మెగారెడ్డి, చిన్నారెడ్డి, రేవంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు, శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, వీళ్ళంతా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. లేదు అని అంటే మీరు కూడా ఇందులో భాగస్వాములుగా గుర్తించాల్సి ఉంటుంది. ధన్యవాదాలు.